మై డియర్ కొలీగ్స్, ఆదిత్య కాలేజీ భీమవరం తరపున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటరాక్షన్ కోసం మనం ఈ సమావేశానికి ఇక్కడ హాజరైనందుకు, పవన్ కళ్యాణ్ గారు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మొదటగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కరతాళ ధ్వనులతో ఆయనకి మన మనపూర్వక ఆహ్వానాన్ని మనకిచ్చినందుకు ఈ కరతాళ ధ్వనులే రేపొద్దున్న ఓట్లుగా అధికార పీఠం మీద మన పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవడానికి మరింత ఉత్సాహంతో, మరింత ఉద్వేగంతో, మరింత ఆలోచనతో మనమందరం ఒకటే. మనమే కాదు, మనం పాఠాలు చెప్తున్నటువంటి మన విద్యార్థులు ఎవరికైతే ఓటు హక్కు వస్తుందో, కొత్తగా మన దగ్గర నుంచి పాఠాలు నేర్చుకుని బయటకు వెళ్ళినటువంటి విద్యార్థులందరినీ మనవంతుగా చైతన్యపరిచి పవన్ కళ్యాణ్ గారికి అపురూపమైనటువంటి మద్దతు మనమే కూడగట్టాలి. ఎందుకంటే ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినటువంటి ఆ విషయాన్ని మనం మనపూర్వకంగా, హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ వారి ఆలోచనల్ని, మన ఆలోచనల్ని ఇక్కడ పంచుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి వారికి మరొక్కసారి కరతాళ ధ్వనులతో హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన శ్లోకం ఏంటంటే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు నాకు టీచర్స్ చెప్పిన పాఠాలు కానీ, గురువులు చెప్పిన పాఠాలు కానీ, ఇవన్నీ నాకు మీలాంటి గురువులు, వాళ్ళు పెద్ద సమాజంలో అందరికీ తెలిసిన వాళ్ళు కాకపోవచ్చేమో, కానీ నాకు అలాంటి టీచర్ నేర్పించిన, అలాంటి లెక్చరర్ చెప్పిన పాఠాలు నన్ను ఈ రోజున పాలిటిక్స్లోకి తీసుకొచ్చినాయి. ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టినాయి. అలాంటి గురువులు, అలాంటి టీచర్స్ అందరికీ నేను ఇలా ఈ ఆత్మీయ కలయిక ఈ భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో జరగటం, మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక మీటింగ్ అంటే మన తర్వాత జరగాల్సిన చిన్న సమయం కొంచెం ఇబ్బంది వల్ల భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యులందరికీ, ప్రెసిడెంట్ గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్దికంగా సుస్వాగతాన్ని పలుకుతా ఉన్నాను. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి చదువుకొని విద్యార్హతలు ఉండి మీ స్థాయి వ్యక్తులు, మీ రాజకీయాల్లో, సమాజంలో మీ పాత్ర దూరం అయిపోతే ఈరోజు పొలిటికల్ అకౌంటబిలిటీ, రాజకీయ జవాబుదారీతనం మిస్ అయింది. సో నా కోరిక కూడా ఇంటరాక్షన్కి ఏంటంటే, మీ అందరూ ఒక బలమైన పాత్ర వహించాలి తిరిగి సామాజిక ప్రక్షాళనకి. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు నా పెద్ద స్థాయి లేదు నా దగ్గర. మేబీ నేను ఎక్కువ మందికి తెలియటం వల్ల నాకు బలం ఉందేమో, కానీ చిన్న వయసు నుంచి నాకు టీచర్లు నేర్పించిన పాఠాలు, లెక్చరర్లు నేర్పించిన పాఠాలు చదివింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివాను. సో నాకు భీమవరంతో మీ ఎవరికి తెలియకపోవచ్చు, డిఎన్ఆర్ కాలేజ్తో నాకు అనుబంధం ఉంది. మీకు ఎవరికి తెలియదు. దానికి అంటే మా ఇంట్లో కూడా తెలియదు ఇక్కడ రాసి అంత సీక్రెట్గా రాశాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ బాగా రాసేవాడిని, చదివాను. మ్యాథమెటిక్స్ బాగా వచ్చేది ఒక 8th 9th దాకా. మరి ఎక్కడో సడన్గా ఒకసారి మిస్ అయిపోయి మధ్యలో ఇంకా పడిపోతూ ఉంది. నాకు వేరే రకరకాల పరిస్థితుల వల్ల, మెయిన్ నాకు హెల్త్ బాగుండేది కాదు.
సో అత్యంత కష్టం మీద ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఎంఈసీ తీసుకున్నాను. కానీ నాకు సైన్సెస్ చదవాలని కోరిక, సైంటిస్ట్ అవ్వాలను ఏదో ఒక మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మీద. ఆ కోరిక తీరలేదు. అందుకని నేనేం చేశానంటే ఇంటర్ సరిగ్గా ఎంఈసీ సరిగ్గా కుదరలేక మళ్ళీ పీయూసీ రాసిన ఆంధ్ర యూనివర్సిటీకి. ఒకసారి ఒక ఫైనల్ అటెంప్ట్ చేద్దామని చెప్పి ఆ చేసినప్పుడు మేబీ 86 ఇప్పుడు 85 ఎప్పుడో 86 ఇక్కడ డిఎన్ఆర్ కాలేజ్ నాకు సెంటర్ పడింది, ఆంధ్ర యూనివర్సిటీ. ఆ డిఎన్ఆర్ కాలేజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు అనిపించింది ఇంకెప్పుడు నాకు ఇలాంటి చదువు నాకు అబ్బదని అర్థమైంది. అందుకని వదిలేశాను నేను ఆ రోజు. సో భీమవరం నా చదువుని వదిలేసి ఇచ్చింది. అంటే కాలేజ్ చదువుల్ని వదిలేశాను, కానీ జీవితంలో ఇప్పుడు నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని మటుకు కన్సిస్టెంట్గా నేర్చుకుంటాను అని ఇప్పుడు ఆపలేదు దాన్ని. కాలేజ్ చదువులు అయితే ఆపేశాను. సో నాకు కాలేజీలకి మన భీమవరంకి సంబంధించి నాకున్న అనుబంధం చెప్తున్నాను. అలాగే మీరు చాలా బలమైన పాత్ర వహించాలి. దానికి మీరు నేను ఈరోజు పెట్టి నేను మాట్లాడడానికంటే కూడా నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి రమ్మని చెప్పాను. అందుకనే మన అసోసియేషన్ అంటే మన లెక్చరర్స్ తరపు నుంచి మీరు నాకు ఏదైనా చెప్తే నేను ఈరోజు చెప్పడానికంటే కూడా నేను వినటానికి ఎక్కువ ఉన్నాను. అందుకని నాకు మీరు సలహాలు ఇస్తారో ఒకసారి మీ నోటి గుండా వినాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు మిగిలిన వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు సమాజం ఒక కామన్ మ్యాన్ పాలిటిక్స్ నుంచి దూరం అయిపోతున్నాడండి, జరిగిపోయాడు. ఎందుకులే మనకెందుకులే అని చెప్పేసి ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకుంటలేదంటే కారణం తనకి అండగా నిలబడే వాళ్ళు ఎవరూ లేరనేటువంటి దాంతో ఏదో ఒక వైపుకి వాలిపోతున్నాడు. ఇండిపెండెంట్గా ఏ వ్యక్తి కూడా నిలబడి ఇది ఏంటి బ్యాలెన్స్డ్గా చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, మెయిన్గా ఆర్థిక అసమానతలు. ఏ మనిషి అయినా సరే స్టార్టింగ్లోనే చెప్తారండి, స్వాతంత్రం అంటే ఏ వ్యక్తికైనా సరే ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడే ఆ వ్యక్తికి స్వాతంత్రం, అదే బలం. మనం చిన్నప్పుడు ఒక కథ కూడా వింటాం, ఒక వెలక పైన కడతారండి ఉట్టి, దాని మీదకి ఎగురుతూ ఉంటుంది. కారణం ఏంటని చూస్తే దాని కలుగులో బోలంత సంపద దాచుకుంటూ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే అంతే, ఏదైనా మాట్లాడాలి అంటే అతనికి ఒక విధమైన ధైర్యం కావాలి. అది ఎకనామిక్గా కావచ్చు, సంఘపరంగా కావచ్చు. ఈరోజు ఈ పాలిటిక్స్ ఈ అసమానతల వల్ల కామన్ మ్యాన్ సరిగా జడ్జి చేయలేకపోతున్నాడు వాస్తవం ఏంటి అని చెప్పేసి. ఈరోజు భీమవరంలో మనం ఉన్నామండి. మేము ప్రైవేట్ కాలేజీ నుంచి వచ్చాం. మా కాలేజీలో లేదంటే 2500 చదువుతున్నారు. కానీ 250 మందికి సరిపడేటువంటి గవర్నమెంట్ కాలేజీ లేదు భీమవరంలో. మహామోహన్లు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ విద్యా వ్యవస్థలో ఎంతోమందికి మేము వర్క్ చేసేది ఆదిత్య శాషారెడ్డి గారి దయ వల్ల మేము ఆ కాలేజీలో వర్క్ చేస్తున్నాం. ఇలా ఎందుకంటున్నామంటే ఆ సంస్థలో 300 మంది పనిచేస్తున్నాం మేము. మరి గవర్నమెంట్ మాకేం లేదు అలా అని చెప్పేసి మేము వర్క్ చేస్తున్నామండి. అయితే ఈ సమాజం అందరికీ కూడా గవర్నమెంట్ అవకాశాలు కల్పించాలి అంటే కల్పించలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ విద్యా వ్యవస్థలో కూడా క్వాలిటీని పెంచాలి అంటే క్వాలిఫైడ్ లెక్చరర్స్ అందరినీ కూడా గవర్నమెంట్ తీసుకోవాలంటే అది తీసుకోలేదు. మేము చేసే వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ లెక్చరర్స్ తరఫున అడుగుతున్నాను సార్, మమ్మల్ని మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కావాలి. మేము పని చేస్తాం, వర్క్ చేస్తాం కరెక్టే. అందరికీ కూడా మా తరఫున మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఒక 45 years దాటే వరకు పోరాటం చేస్తూ ఉంటాడు. తర్వాత కావాల్సింది ఉద్యోగ భద్రత, తర్వాత బీమా. అంటే ప్రైవేట్ లెక్చరర్స్ తరఫున మీకు విన్నవించుకునేది ఏంటంటే సార్, మా అందరికీ కూడా బీమా సౌకర్యం కావాలి సార్. అంటే ఉండడానికి రూల్స్ ఉంటాయండి, వాటి ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. రేపొద్దున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మేము ప్రొద్దుట వెళ్తే ఈవినింగ్ వరకు పిల్లలకి క్లాసులు చెప్తాం, వాళ్ళ అభివృద్ధికి ఎంత బాగా దోహదపడతాం. మీకు తెలియదు ఏముంది, ప్రైవేట్ సెక్టార్ కంటే ఈరోజు గవర్నమెంట్ లెక్చరర్స్ స్పాట్ వాల్యుయేషన్లో లేరు. ప్రైవేట్ లెక్చరర్స్నే వాళ్ళు ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఒక విధంగా వీళ్ళు ఆగిపోతే స్పాట్ ఆగిపోద్ది. మొత్తం వ్యవస్థ అంతా కూడా
ప్రైవేట్ లెక్చరర్స్ మీద ఆధారపడి ఉందండి ఇంటర్మీడియట్ విద్యా విధానం అంతా కూడా. స్కూల్స్ వరకు కొంతవరకు బెటర్, కానీ కాలేజెస్ వచ్చేసి వరకు మన భీమవరంలో లెక్క తీసుకున్నట్టయితే సుమారు ఇంచుమించుగా 5,000 మంది పిల్లలు ఉంటారండి. 5,000 మంది కూడా జస్ట్ 300 మెంబర్స్ అయితే ఒక కాలేజీ ఉందండి, గవర్నమెంట్ కాలేజ్ అంతే, జస్ట్ అది కూడా ఎయిడెడ్ ఏమో. మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లోనే చదువుతున్నారు సార్. వీళ్ళందరికీ మంచిగా ఇంకా ఎడ్యుకేషన్ ఎప్పుడు బాగా జరగాలి, పిల్లలకి మేలు జరగాలి, అలాగే లెక్చరర్స్కి కూడా మేలు జరగాలి అంటే వీళ్ళందరినీ కూడా ఒక కాంట్రాక్ట్ బేసిస్ ఎలాగైతే ప్రభుత్వం తీసుకుంటుందో వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మాకు కూడా ఏదైనా అవకాశం మీరు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. నా పేరు రాంబాబు అండి. ఈరోజు విద్యా వ్యవస్థలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా క్వాంటిటీ ఎడ్యుకేషన్ తయారైపోయింది. ప్రతి ఒక్క కాలేజెస్ కూడా ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేదే చూస్తుంది తప్ప విద్యార్థులకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో కూడా చాలా దారుణంగా కొన్ని కాలేజెస్ ఈరోజు నడపడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కళాశాలలు లేకపోవడం ఒక విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే పీజీలు, ఆపై విద్యార్హతలు కలిగినటువంటి ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నా వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకపోవడం ఒక ముఖ్యమైన కారణం. ఈ ఉద్యోగ భద్రత కావాలి అని అంటే ప్రభుత్వం వారు అనుసరిస్తున్నటువంటి విధానంలో పడుతున్నటువంటి తప్పుడు విధానాల వల్ల ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. కారణం ఏంటంటే యూపీపీఎస్సీ వారు క్యాలెండర్ విధానం ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. బట్ మన ఏపీపీఎస్సీకి వచ్చేటప్పటికి మన గవర్నమెంటు ఈరోజు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు నియమించిందంటే కేవలం 100లోనే. కానీ పోటీ పడే విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ వేలల్లో లక్షల్లో ఉన్నారు. అట్లాంటప్పుడు ఒక క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఎదరికి రావాలంటే త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. నేను ఈ సభాముఖంగా మన కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏపీపీఎస్సీ ద్వారా క్యాలెండర్ విధానాన్ని అమలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ విధానంలో ఎంతోమంది వెట్టి చాకరీ చేస్తున్నారు. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నా. అక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది. ప్రైవేటు ఆర్గనైజేషన్లో మెయిన్ జరిగేది ఏమిటంటే వ్యక్తి శ్రమ దోపిడీ జరుగుతుంది. అతనికి ఉద్యోగ భద్రత ఉండదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో అతను రోజు దినదిన గంట కింద ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాడు. సో ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మన యొక్క సమస్యలను మనం చెప్పుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. నేను 2011లో రూరల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహనతో నేను ఆ కోర్సు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క అందిస్తున్న పథకాలు ఆ పేద ప్రజలకు మాత్రం ఏ విధంగా కూడా చేరడం లేదు. ఎందుకంటే మాది అనమదుర్గ గ్రామం. ఆ గ్రామంలో జరిగిన అవినీతిపై నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ సెప్టెంబర్ 2017 వేస్తే ఇప్పటి వరకు అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదు. అంటే అధికారులు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు అనే దానికి నేనే ఒక ఉదాహరణ. అంటే ఈ విధంగా సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల నియామకం చేపడితే టాలెంట్ ఉన్న వ్యక్తులు ప్రూవ్ చేసుకుని ఖచ్చితంగా శాశ్వతమైన ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను 2011లో గ్రూప్ 1 మెయిన్స్లో ఫెయిల్ అయిన వ్యక్తిని. సో కళ్యాణ్ గారికి నేను విన్నవించేది ఏంటంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అయ్యి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మొదట విద్యా వ్యవస్థని మార్చాలండి. గత 50 ఏళ్ళు లేదా 60 ఏళ్ళ నుంచి కూడా విద్యా విధానం మారట్లేదు. అప్పుడు చదువుకున్న పాఠాలు ఇప్పటికీ అవే ఉన్నాయి. చాలా వరకు మోడర్నైజేషన్ అనేది మాత్రం జరగలేదు ఇక్కడ. అది చాలా డ్రాబ్యాక్, మన ఇండియా మొత్తానికి కూడా చాలా డ్రాబ్యాక్. మెయిన్గా ఏంటంటే
ఫారిన్ కంట్రీస్లో అయితే ఇన్ని క్లాసులు జరగవు. మన కార్పొరేట్ విద్యా విధానంలో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్టయితే 12 గంటలు విద్యార్థులు కష్టపడతారండి. ఈ విధానం తప్పండి. విద్యార్థిని ఎవరైనా సరే స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మన సొసైటీ ఎలా ఉంది, సొసైటీలో మనం ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఇదే మెయిన్ డ్రాబ్యాక్. సో సొసైటీని విద్యార్థి ఎప్పుడైతే డైజెస్ట్ చేసుకుంటాడో, అర్థం చేసుకుంటాడో, అప్పుడు మాత్రమే మన విద్యా విధానం బాగుంటుంది, అప్పుడు మాత్రమే దేశం బాగుంటుంది. దేశంలో కూడా మనం ఎంతసేపు ఏంటంటే పిల్లలు అంటే ఎడ్యుకేషన్ అప్పుడే మనం ఉత్తమమైన పౌరుల్ని తయారు చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఫారిన్ కంట్రీలో ఇన్ని క్లాసులు లేవండి, ఇన్ని క్లాసులు జరగట్లేదు. వారానికి వచ్చేసి వాళ్ళకి చదివే క్లాసెస్ మొత్తం మీద ఒక 12 గంటలో లేదా 15 గంటలో చదువుతున్నారు. మన విద్యా విధానం ఇంకా ఎక్కువ చదువుతారు, చాలా ఎక్కువ చదువుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సిస్టమ్ మారాలి. పైగా ఇప్పుడు మనకి ప్రజెంట్ మోడర్నైజేషన్లో మనకి ఏ విద్యా విధానం కావాలి? టెక్నాలజీ మారిపోయింది. మారిపోయిన టెక్నాలజీని ఏం చేస్తున్నారంటే పాత టెక్నాలజీ అంతా 15 సంవత్సరాలు చదివి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన స్కిల్స్ కానీ లేకపోతే అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటున్నారు. 15 సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యా విధానం ఎక్కడ ఉపయోగపడట్లేదు. విద్యా విధానం మారాలి, సిస్టమ్ మారాలి. ఈ సిస్టంలో వర్కౌట్ అవ్వదు. ప్రపంచంలో మనకి ఓన్లీ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే విద్యార్థులు ప్రపంచం మొత్తానికి మేధస్సును అందిస్తున్నారు. మనకి నెహ్రూ గారు 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితమో మనకి ఐఐటీస్ దేనికోసం పెట్టారు? మన దేశం బాగుపడాలి, మన దేశంలో మంచి విద్యార్థులు రావాలి, మన దేశంలో టెక్నాలజీ డెవలప్ అవ్వాలని చెప్పి నెహ్రూ గారు ఆ రోజు మనకి ఐఐటి ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. కానీ ఈ రోజున ఏమైంది? ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ మన దేశానికి ఉపయోగపడలేదు, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. అమెరికాకి వెళ్తున్నారు సాఫ్ట్వేర్లు అందరూ. మరి మన దేశం పరిస్థితి ఏంటి? మన దేశంలో మన దేశంలో ఉన్న మేధావులందరూ అమెరికాకి వెళ్ళిపోతే అమెరికా డెవలప్ అవుతుంది. మరి మన దేశం డెవలప్ అవ్వాలంటే విద్యా విధానంలోనే కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చాలి. మన ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళు మన దేశానికి ఉపయోగపడేలాగా కనీసం 10 సంవత్సరాలైనా ఇండియాలో చేసి తర్వాత ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఐఐటి విద్యార్థికి కనీసం మన గవర్నమెంట్ తరపు నుంచి 10 లక్షలు ఖర్చు పెడతారు. మరి ఇంత ఖర్చు పెట్టి మన విద్యార్థుల్ని మనం తయారు చేస్తూ అది ఎవరి డబ్బులండి? ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న విద్యార్థులకి ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు? మన గవర్నమెంట్ డబ్బు. అంటే మన డబ్బు. మన డబ్బుతో మనము మంచి విద్యార్థుల్ని తయారు చేసి, ఉత్తమమైన వాళ్ళని తయారు చేసి, ఇంటెలిజెన్స్ని తయారు చేసి అమెరికా డెవలప్ అవ్వడానికి పంపించడం ఇది ఎంతవరకు న్యాయం అండి? కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి మన విద్యార్థులు, మన విద్యా సంపత్తి మొత్తం కూడా మనకే ఉపయోగపడాలి. విద్యా విధానం అందుకే మారాలంటాను నేను. సిస్టమ్ మారాలండి. ఈ సిస్టంలో మనకి న్యాయం జరగట్లేదు. మన డబ్బులతో చదువుకొని ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫారిన్ కంట్రీకి వెళ్ళి ప్రపంచాన్ని డెవలప్ చేసే విద్యార్థులు మన వాళ్ళు ఉన్నారు. అందుకు మనం గర్వించాలి. కానీ మన విద్యా వ్యవస్థను కూడా, మన ఇండియాను కూడా డెవలప్ చేసిన తర్వాత కనీసం 10 సంవత్సరాలన్నా ఇక్కడ ఉన్న తర్వాత వెళ్ళే విధానాన్ని మనం పెట్టాలండి. ఆ విధానాన్ని మార్చాలని భవిష్యత్తులో మీ గవర్నమెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది జనసేన అనే పార్టీ. ఈ ఇంట్రాక్షన్ ప్రోగ్రాం వల్ల ఎప్పుడైనా సరే వ్యక్తుల్ని మనం ఎలా మార్చగలం అంటే ఇంట్రాక్షన్ ప్రోగ్రాంలోనే మార్చగలం. ఒక ఓపెన్గా ఏదో స్టేట్మెంట్ ఇచ్చో లేకపోతే ఒక ట్వీట్ చేస్తేనో మనం మార్చలేం ఎవరిని కూడా. ఇంట్రాక్షన్ ప్రోగ్రాంలోనే మారుతుంది. కాబట్టి ఆ ఇంట్రాక్షన్ ప్రోగ్రాం అనేది మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా భవిష్యత్తులో మీ ప్రాపగాండాని అంటే మీ క్యాన్వాసింగ్ని కానీ దాన్ని మీరు ఏం చెప్పాలనుకున్నారనేది మీరు వాట్సాప్లో, అంటే ఇప్పుడు ట్వీట్స్ ఎక్కువ మంది చూడరు నాకు తెలిసినంత వరకు. వాట్సాప్లో ఇప్పుడు మీ అభిమానులు ఉన్నారు. మిగతా పొలిటీషియన్స్కి లేని బలం మీకు మాత్రమే ఉన్న బలం ఏంటంటే మీ ఫ్యాన్స్. మీ ఫ్యాన్స్ని మీరు ఉపయోగించుకోవట్లేదు. మీరు కృష్ణుడిలాగా ఉండి అర్జునుడిలాగా ఫ్యాన్స్ని ముందుకు వదలాలి. మీరు అది చేయలేకపోతున్నారు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు మీరై పోరాడడం కరెక్ట్ కాదు. మీరు అభిమానుల్ని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా మీరు సొసైటీలో ఒక మెసేజ్ని, అంటే కేవలం అభిమానులే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓటేస్తారు,
మిగతా వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. సొసైటీలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి, హైలైట్ అవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ని వీటిని కూడా అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నిజాయితీపరులైన ఓటర్స్ చాలామంది ఉన్నారండి. మేము మంచోడికే ఓటు వేయాలని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు మరి జేసీ మన ఆయనకి వేద్దామని అనుకున్నారు, జయప్రకాష్ నారాయణ గారికి లోక్సత్తా. కానీ ఆయన మంచోడని తెలిసినా కానీ ఆయన ఒక హైదరాబాద్ కూకట్పల్లిలో గెలిచారు తప్ప ఇంకెక్కడా గెలవలేదు. కానీ మంచోడని అందరికీ తెలుసు. ఇదే ప్రాబ్లం. ఎందుకంటే హైప్ క్రియేట్ అవ్వాలి. ఎలక్షన్స్ అప్పుడు హైప్ క్రియేట్ అయితేనే మంచోళ్ళు గెలుస్తారు. మనం ఉన్నాం, మేము కూడా ముందున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేర్చాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పొలిటీషియన్స్లో నిజాయితీ పరులు ఎవరున్నారు? నిజాయితీ పరులు మనకి సర్వీస్ చేసేవాళ్ళు, నిజాయితీగా డబ్బుకి ఆశించకుండా వచ్చి చేసేవాళ్ళు ఎవరున్నారు అని ఆలోచించినట్టయితే ఫస్ట్ నేమ్ పవన్ కళ్యాణ్ అని కనిపిస్తుంది ఎవరికైనా సరే. సొసైటీలో దాదాపు 90% యాక్సెప్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, లెక్చరర్సు, విద్యార్థులు, మెగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మరి అందరికీ కూడా సవనీయంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఈనాడు పవన్ కళ్యాణ్ గారు 24/7 ఇప్పుడే అనుకున్నాను నేను, అంత తాపత్రయపడవలసిన పని ఏమైనా ఉందా? ఉంది. సమాజంలో మార్పు కావాలనుకున్నప్పుడు ఎవరో వస్తారు చేస్తారనుకుంటే ఏ కార్యక్రమం జరగదు. మరి ఆయన నేను ముందుకు తీసుకెళ్ళటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీ అందరి సహకారం కావాలి అని ప్రత్యేకంగా ఊరు వాడ తిరుగుతూ తన ఏదైతే నమ్ముకున్నారో ఆ సిద్ధాంతాన్ని మనకు తెలియపరుస్తూ, మనల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారు ఆయనకున్న షెడ్యూల్ సినిమా ఫీల్డ్లో అయితే మరి ఎంతైనా సంపాదించుకోగలరు. అదంతా కూడా త్యాగం చేసి మరి మన కోసం ముందుకొచ్చి నడుం కట్టుకున్నారు ఆయన. మరి మనవంతు బాధ్యతగా సోదరులు ఇప్పుడే చెప్పారు, అభిమానులందరినీ కూడా ఎవరైతే అభిమానిస్తున్నామో అభిమానులందరూ కూడా ఒక్కొక్క సైనికుడిగా మారవలసిన సమయం వచ్చింది. ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. ఈ సమయంలో మరి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని భుజాలను ఎత్తుకున్నందుకు మరి వారికి మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వ్యాపారం, ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి వారధులం మేము. సృష్టి మొదలైన నాటి నుంచి వాణిజ్యం అన్నది ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి ఆ వాణిజ్యంలో చేసుకుంటూ మా కుటుంబాలను మేము పోషించుకుంటూ సమాజంలో మా వంతు కర్తవ్యాన్ని ఆనాడు ఈనాడు ఏనాడు కూడా మేము విస్మరించలేదు. ఆ విషయంలో అయ్యా మా భీమవరం అంటే మీ భీమవరం పట్టణం చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది. మరి మీరు ఇక్కడ అడిగెట్టారు, మరి మీ నుంచి మేము ఎన్నో ఆశిస్తున్నాం. మీరు అందరం ఉంటారు, మీరు ముందు నడిపించవలసిన బాధ్యత మటుకు మీదే. సోదరుడు చెప్పాడు, మరి మీ వెనకాల అంతులేని ప్రజాస్వామ్యం ఉంది. మరి వర్తక వాణిజ్య లోకం అంటే ఒకానొక సమయంలో శాసించేవాళ్ళు, అంటే శాసించడం అంటే మంచి కార్యక్రమాలు చేయడానికి రాజకీయ నాయకులతో కానీ మరి మన సామాజిక జనంతో కానీ కలిసిమెలిసి ఉండేవారు. ఇవాళ మా వర్తక లోకం ఏమైపోయిందంటే ఒక అంటరాని లోకంగా, ఓ దొంగలుగా వ్యాపారం చేసే వాళ్ళని మరి ఏమనుకోవద్దు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు వాళ్ళ వేదికల మీద సమస్యలు ప్రజలకు ఓట్లు బ్యాంక్గా మార్చుకోవటానికి మరి వ్యాపార వర్గాల్ని దొంగలుగా మార్చి చిత్రించి చూపిస్తున్నారు. దయచేసి ఆ వరబడి మానాలి. ఎందుకంటే ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్యన ఉత్పత్తిదారుడు ఎప్పుడు వినియోగదారుడు డైరెక్ట్గా వెళ్ళలేడు. ఒక వ్యాపారస్తుడు మధ్యలో ఉండి వారు తనకు సంబంధించిన 10 రూపాయలు తను తీసుకుంటూ అతని కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకెళ్తున్నాడు. మరి మీ నుంచి
మేము వ్యాపారస్తులకు కూడా ఖచ్చితమైన అండదండలు కావాలని, మేము న్యాయబద్ధంగా చేయటంలో మేము ముందుంటాం. ఎవరో ఎక్కడైనా ఉంటారు ఒక 5%, వారిని చూసుకుని అందరినీ ఆ గాడిని కట్టద్దని సభాముఖంగా అందరికీ తెలియపరచుకుంటున్నాం. మరి మీరు ఎంతో ఆదర్శంతో వచ్చారు. మరి మా వంతుగా మేము కూడా వెనకాల ఉంటాం. మీరు ముందు నడిపించాలని కోరుకుంటూ, మీకు భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి మరి మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు భీమవరం ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఇంతకుముందు ఒక మాస్టర్ చెప్పారు, ఐఐటిలో చదివిన విద్యార్థికి భారతదేశ గవర్నమెంటు ఎంతో వెచ్చించి చదివించి ఐఐటి చదివిన తర్వాత ఫారెన్ వెళ్తుందని. దానికి ఉదాహరణ మా చిన్నానే. 50 సంవత్సరాల క్రితం బోర్డు స్కూల్లో చదివి, భీమవరంలో లోదరన్ హై స్కూల్లో చదివి, డిఎన్ఆర్ కాలేజీలో చదివి, చెన్నై ఐఐటీలో చదివి 50 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు సార్. ఇక్కడ ఉద్యోగం దొరక్క, ఇక్కడ డెవలప్మెంట్ లేక, ఆదాయానికి తగ్గ లేక, భీమవరానికి వెళ్ళి ఫస్ట్ వ్యక్తి వెళ్ళిన ఆయన ఎవరంటే మా చిన్నాన్న. 50 సంవత్సరాలు అయిందండి ఆయన అమెరికా వెళ్ళి. ఐఐటీలో చదివి అక్కడికి వెళ్ళిపోయారు సార్. భారత ప్రభుత్వం బోళ్ళంత వెచ్చించి ఖర్చు పెట్టి చదివించిందన్న మాటకి నేను ఉదాహరణగా మీకు ఉదాహరణ మా చిన్నానే. నెక్స్ట్ విషయానికి వచ్చేటికి నేను వ్యాపారస్తుడిని సార్. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ వ్యవస్థలో కార్పొరేట్ వ్యవస్థ బాగా డామినేట్ చేస్తుంది సార్. ఈ కార్పొరేట్ వ్యవస్థ, ఆన్లైన్ వ్యవస్థ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని మీద మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా చిన్న వ్యాపారస్తులకు కూడా అవకాశం కలుగుతుందని మేము చాలా భావించాం. కానీ ఈ మాల్సు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్సు ఇవన్నీ కూడా బాగా ఎక్కువైపోయి మాకు సొంతంగా చేసుకునే వ్యాపారాలన్నీ కూడా కుంటుపడుతున్నాయి సార్. ఈ కుంటుపడడం వల్ల వీటి నుంచి మేము వాళ్ళ కాంపిటీషన్స్లో తట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మా తాతల నాటి నుంచి సంతలో దుకాణం వేసుకుని వచ్చిన మీద మేము ఈరోజు సర్వైవ్ అవుతున్నాం. కానీ కొత్త జనరేషన్, నా కొడుకు వస్తే ఆడు ఇందులో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి కనబట్టలేదు. రాను రాను డిక్రీజ్ అవుతున్న వ్యాపారాలు కార్పొరేట్ వ్యవస్థకి వెళ్ళిపోయి, అందువల్ల ఈ వ్యవస్థ మేము మా పిల్లలను కూడా ఆ కార్పొరేట్ వ్యవస్థలోకి, అంటే ఇంకా గుమస్తాల కింద వాళ్ళ కింద పంపించేయాల్సిన పరిస్థితి మాకు కూడా ఏర్పడుతుంది. భగవంతుని దయ వల్ల మాకు ఉన్నది కాబట్టి నాలాంటి వాళ్ళు ఒకళ్ళు నలుగురు అడ్జస్ట్ అవుతున్నారు తప్ప, చాలామంది ఈ రోజున 50 years బిలో ఉన్న వ్యక్తులు చదువుకున్న వాళ్ళు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు సార్. చదువుకున్నవాడు అయితే కనుక హైదరాబాద్, చెన్నైకి వెళ్ళిపోయి గుమస్తా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే గుమస్తా అనుకోవద్దు, వేరే సాఫ్ట్వేర్ కంపెనీలోకో ఎక్కడికొకటికి వెళ్ళిపోయి ఒక 50,000కో 60,000కో చేసుకుంటున్నాడు సార్. ఇప్పుడు వాళ్ళు అలా వెళ్ళిపోవడం వల్ల పేరెంట్స్ని చూడకపోవడం, ఆ పేరెంట్స్ని ఏమో వృద్ధాశ్రమంలో పెట్టడం, అలాగ రకరకాల సమస్యలు స్టార్ట్ అయిపోతున్నాయండి. ఈ సమస్యలన్నిటికీ సాల్యువేషన్ ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ రావడం, అది తగ్గిస్తే కానీ ఈ వ్యవస్థ బాగుపడదండి. నెక్స్ట్ ఎవరికాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటానికి అవకాశం కూడా ఉంటుంది. దీని మీద కూడా మీరు దృష్టి సారించి మాకందరికీ కూడా ఇంతకుముందు జరిగిన దానికన్నా మెరుగ్గా కార్పొరేట్ వ్యవస్థను తగ్గించి మీరు తీసుకొస్తే కనుక ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, తర్వాత ఎవరికాళ్ళు సంపాదించుకుంటారు. దీని మీద మీరు కొద్దిగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాన్ని మా వ్యాపార వర్గాలకి కల్పించాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ లెక్చరర్స్ తోటి, వ్యాపార వర్గాలతోటి, వివిధ వర్గాలతోటి ఇక్కడ జనసేన అధినేత మనందర ఎంతో అభిమానపాత్రమైనటువంటి మన మనిషి ఈ ఇంటరాక్షన్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ, గత కొంతకాలంగా మన వ్యవస్థ అంతకంతకీ దిగజారిదే, రాజకీయంగా దిగజారే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, సమాజంలో కారణాలు ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు చెప్పారు గురువుగారు, సామాన్య మనిషి ఎవరు కూడా రాజకీయాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడాలంటే మినిమం కనీసం 50 కోట్లో 100 కోట్లో ఉంటేనే కానీ రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది. మరి ఎంతో నీతి నిజాయితీలు ఉన్నటువంటి మీరు
ఇండస్ట్రీలో కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్తారు. డబ్బు మనిషి కాదు, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పి ఎంతోమంది చెప్పడం జరుగుతోంది. మరి ఇలాంటి నిజాయితీ గల వ్యక్తి ఈ రాజకీయాల్ని, ఈ వ్యవస్థని కూడా మార్పుకి తీసుకురావడానికి మీరు శ్రీకారం చుట్టి జనసేన స్థాపించడం, ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు విజయం సాధించి రాజకీయాల్ని ప్రక్షాళన చేసి నవభారతాన్ని, మరి ఎంతో చక్కనైనటువంటి మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మీకు చేసే కృషికి అందరూ కూడా మరి వెన్నంటి నిలవాలని చెప్పి, మన యొక్క స్వార్థంగా ఆలోచించకుండా ఏ విషయమైనా సరే దేశం కోసం, రాష్ట్రం కోసం మన ఆలోచనల్ని మరి నిజాయితీగా ఎవరైతే పోరాడతారో వారు కూడా ఉండి వారి యొక్క ఆశయాల్ని మన ఆశయాలుగా భావిస్తూ మన కోసం మరి ఇండస్ట్రీని వదిలి ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్నటువంటి నాయకుడికి మనం అందరం కూడా సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకుని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరినీ కూడా మరొకసారి కోరుతూ, ఈ కార్యక్రమానికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దగ్గర 50 మంది రావడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించి మాతోటి మీ ఇంటరాక్షన్ని జరిపించినందుకు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున మీకు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సభ్యులందరికీ నమస్కారాలు. నేను ఒక రైస్ మిల్లర్ సంఘం యొక్క అధ్యక్షుడిగా మీ ముందు మా యొక్క పరిశ్రమ యొక్క ఇబ్బందులు తెలియజేయడానికని మీ ముందుకు రావడం జరిగిందండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అనుబంధ సంస్థ రైస్ మిల్లర్స్. ఇప్పుడు దాకా ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది చిల్లర వ్యాపారస్తులకి, లేకపోతే కొద్ది మాల్స్, ఈ క్లాత్ మర్చెంట్స్ వీటికే బాగా పరిమితమై ఉన్నాయి. కానీ ఈ ఉత్పత్తి రంగంలో కూడా ఈ కార్పొరేట్ సంస్థగా తీసుకొచ్చి ఉన్న ఈ వ్యాపారాలని ఈ అంటే ఉదాహరణకి మేము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మా కుటుంబం 1930 సంవత్సరం నుంచి మేము రైస్ మిల్ వ్యాపారంలో ఉన్నామండి. అప్పటి నుంచి ఉన్న వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు దాకా అదే వరవడిలో ఉంటే, ఈ రోజున ఈ కార్పొరేట్ సంస్థలు అంటే మోడర్నైజేషన్ ఆఫ్ రైస్ మిల్లింగ్ అని చెప్పేసి దానికి విపరీతమైన పెట్టుబడులు పెట్టి కార్పొరేట్ సంస్థలతోటి టైఅప్ చేసి గవర్నమెంటు ఈస్ట్ గోదావరి పెద్దాపురంలో ఒక పెద్ద రైస్ మిల్ కార్పొరేట్ సంస్థతోటి రైస్ మిల్ ఒకటి కట్టి రైతులకి కూడా క్లిష్ట పరిస్థితి వచ్చే అవకాశం దీని ముందు ఉందండి. ఈ సబ్జెక్ట్ గురించి మీకు కాస్త తెలియజేయడానికి మీకు విషయం మీకు చేయడం జరిగింది. ఎందుకంటే రైతుకి మద్దతు ధర అనేది ఒకటి పెట్టి గవర్నమెంట్ ఈ మిల్లర్ మద్దతు ధర కొనాలని ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అంతా జరుగుతుండగా ఈ కార్పొరేట్ సంస్థలు వస్తే ఈ రైతు మద్దతు ధర అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాకైతే నమ్మకం లేదు. దాని మీద మీరు కాస్త దీన్ని అవగాహన చేసుకోవాల్సిన మీకు విన్నవిస్తున్నాను. కురుక్షేత్రం అయిన తర్వాత ధర్మరాజు రాజసూయాగం చేసిన తర్వాత విదురుడు వస్తాడు. విదురుడు వచ్చి, నాయన వర్తకులు అందరూ క్షేమంగా ఉన్నారని అడుగుతాడు. మీ అమ్మగారు బాగున్నారా, మీ తమ్ముళ్ళు బాగున్నారా, మీ మేనమాలు బాగున్నారా అన్నారు. ఎందుకంటే వర్తకుడు పన్ను కడితే సజావుగా కింద ఉద్యోగులకి, మిగిలిన కార్యవర్గులకి అందరికీ డబ్బు పంచి పన్నులు సక్రమంగా కడితే ఎవరికి బాధ ఉండదు. ఒక బంగారు బాతుని నెమ్మదిగా రోజు గుడ్లు పెట్టాడు చూసుకోవాలి తప్పించి పొదుగు కోసేటట్టు ఉండకూడదు. నేటి వ్యవస్థలో ప్రతి మనిషి, ఒక ఉద్యోగస్తులు అవచ్చు, వ్యాపారస్తులు అవచ్చు, దరిదాపు 25 నుంచి 28 రకాల పన్నులు కడుతున్నాం. జీవితాంతం మార్చి 31 ఎప్పుడు వస్తుందో పన్ను కట్టాలి. మార్చి 31 తర్వాత మళ్ళీ పూడ్చి మళ్ళీ మార్చి 31 పన్ను కట్టాలి. మన జీవితాలంతా కూడా పన్నులు కట్టడమే. కరెంటు పన్ను అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్ అవ్వచ్చు, వాటర్ ట్యాక్స్ అవ్వచ్చు, డెత్ ఆఖరికి వెల్త్ ట్యాక్స్ తర్వాత డెత్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. మన జనన మరణ పత్రాలు కావాలంటే లంచం ఇవ్వకుండా ఎక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ కూడా రాదు. అవునా కాదే మీరే చెప్పండి. నెక్స్ట్, ప్రతి పార్టీకి ఒక సామాజిక వర్గం అండ ఉన్నదని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన కళ్యాణ్ గారి పార్టీలో ఒక సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలకి ఆయన కలుపుగోలుగా వెళ్ళాలని మేము అందరం బాసటగా ఉంటామని తెలియపరుస్తున్నాం. రెండోది, ఈవేళ ఏ రాష్ట్రంలోనైనా పెట్రోలు 80 రూపాయలు 85 రూపాయలు వసూలు చేస్తున్నారు. అందులో పన్ను రాష్ట్రం 42 రూపాయలు పన్ను వసూలు చేస్తుంది. అంటే యాక్చువల్గా 30-35 రూపాయల దానికి మనం 45 రూపాయలు పన్ను కడతాం. అదే పన్ను తగ్గిందనుకోండి, లారీలు తక్కువ రేటుగా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఏ వర్క్ మనకి ప్రోడక్ట్స్ కూడా తక్కువగా వస్తాయి. డీజిల్ రేటు తగ్గుద్ది, పెట్రోల్ రేటు తగ్గుద్ది. మనకి అంటే వ్యవస్థలో
కొనుగోలు శక్తి కూడా పెరుగుద్ది, రెండోదేమో మనకి ధరలు తగ్గుతాయి. అందుకని మన పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక రాష్ట్రాన్ని ఈ పెట్రోలియంని జిఎస్టీ పరిధిలోకి చేర్చమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సభాయ నమః. రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అన్ని విజయాలు చేకూరాలని చెప్పి కోరుకుంటూ, నేను భీమవరం మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిప్రజెంటేటివ్గా ఉన్నాను. నేను దీనికి సంబంధించి మా వ్యాపారానికి సంబంధించి ఆన్లైన్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారండి. అంటే అన్ని రకాల మందులు కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు. యువత నిర్వీర్యం అయిపోతుంది కొన్ని రకాల డ్రగ్స్ తెప్పించేసుకుని. మేము మందుల షాపుల్లో అమ్మాలంటే మాకు చాలా నియమ నిబంధనలు పెట్టారు. ఎన్నో అన్నీ రాయాలి, రికార్డులు రాయాలి, ఏ డాక్టర్ రాశారో రాయాలి, ఆ పేషెంట్ అడ్రస్ రాయాలి, వాడు ఆధార్ కార్డు నెంబర్ రాయాలి, ఇవన్నీ రాయాలి కొన్ని రకాల డ్రగ్స్కి సంబంధించి. కానీ ఆన్లైన్లో మాత్రం ఎవరికి ఏం పెట్టుకుంటే ఆర్డర్ అయ్యి వాళ్ళకి ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల చాలా ప్రమాదకరమైన స్థాయిలో ప్రస్తుతము ఈ మందులు వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే యువత ఈ డ్రగ్స్ వల్ల నిర్వీర్యం అయిపోతుంది. ప్రధానంగా ఈ విషయం మీద ఒకటి దృష్టి పెట్టాలి. ఈ మెడికల్ షాపులకి ఇన్ని రూల్స్ పెడతారు ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి, కానీ మద్యం అమ్మడానికి ఏ నియమ నిబంధనలు లేవు. వాడు అడ్రస్ తీసుకోరు, ఆడ వయసు చూడరు, ఆడ ఆధార్ కార్డు తీసుకోరు, ఎవడికి పడితే ఆడికి అమ్మేస్తారు. ఇది మారాలి. దయచేసి నేను పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది, మద్య నిషేధం మీద మీ పాలసీని ప్రకటించండి. మద్య నిషేధం అమలు జరగాల. ఈ దేశంలో మద్య నిషేధం అమలు జరగాల. ఇది యువత బాగుపడాలన్నా లేకపోతే సమాజం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ మద్య నిషేధం అనేది అమలు జరగాలి. దయచేసి ఈ విషయాలు ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.